1, 2, 3, క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3, 4 గో. హలో గైస్, మళ్ళీ వచ్చేసాం. వాడు మళ్ళీ వచ్చారా? ఈరోజు అసలే మనకి ఈవెంట్ ఉంది. సో ఇక్కడ అందరం మనం ఇక్కడ జనాన్న ఇక్కడ ఇక్కడ వెనకాల ఒక ఆయన రాసుకుంటూ రావాలి. అది ద మెయిన్ క్యాండిడేట్స్ అక్కడ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫోటోగ్రఫీ క్లబ్ హెడ్. సో మనం ఇప్పుడు జిరాక్స్కి వెళ్ళాలి. జిరాక్స్కి వెళ్ళి ఆ జిరాక్స్ తీసుకొని నేను రెడీ అయ్యి ఎబియన్ ఆర్డర్కి పోవాలి. సో మనం జిరాక్స్కి అయితే వెళ్ళిపోతున్నాం. మనం సో జిరాక్స్కి వెళ్ళిపోవాలి. జిరాక్స్కి వెళ్ళి ఒక ఎన్వెలప్లో ఒక జిరాక్స్ తీయాలన్నా ఇప్పుడు పంపించారు. సో దాన్ని మనం జిరాక్స్ ఇప్పించేసుకొని తర్వాత ఎటన్నా రూమ్కి పోయి రెడీ అవుతా. తర్వాత చాలా పని ఉన్నాయి, అవన్నీ కూడా నేను చెప్తాను. ఓకే. హలో, ఇప్పుడే ఈవెంట్కి వెళ్తున్నాం. అరౌండ్ 3:50 అయింది. వేదాంత్ అన్న మనిషి అన్న ఆల్రెడీ వెళ్ళిపోయింది ఆడిటోరియంకి. మేమే వెళ్ళాలి. మేము ఇక అన్ని ఫైల్స్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకొని ల్యాప్టాప్లో వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు అట్టే వెళ్ళాలి. వేదాంత్ అన్న వస్తుండు, ఆయన గురించి వెయిటింగ్. పైన ఉండు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నా, అటు నుండి మెట్ల నుండి రావాలి. సో అవుదాం. ఫైనల్లీ వేదాంత్ అన్న వచ్చిండు. అటే వెళ్తున్నాం ఆడిటోరియంకి ఎంటర్ అయిపోయినాం. లోపల ఎవరున్నారు చూద్దాం. ఎవరున్నా నాకు తెలీదు, ఒకసారి అటే చూద్దాం. సో ఎవరు లేరు. లేదంటారా? నన్ను చదివిస్తారు. ఏడి మనిషి అన్న ఏడి? ఇక్కడెక్కడ సెటిల్ అయిపోయింది. అక్కడ ఉండి మనిషి అన్న ఇక్కడ ధ్యానేశ్వరు మెయిన్ పర్సన్, చైర్ పర్సన్. సరే, ఇక్కడ మన అక్క వాళ్ళందరూ ఉన్నారు. అందరు హాయ్ చెప్పేయండి. హలో ఇప్పుడే మన మీటింగ్ అయిపోయింది టోటల్గా. ఈరోజు ఈవెంట్ చాలా బాగా జరిగింది. సో అయిపోయిన తర్వాత వి డిసైడెడ్ టు కమ్ టు మార్ట్కి వచ్చాం విత్ గైస్. ఇట్లా అది Hi guys, welcome back to Hinnu's vlog. And today it's Kamanishwar, our biggest celebrity in our JKD Valley. Buddha vlogger. Yeah. Chinna vlogger. Bacha vlogger. Yeah. And ముందు అచ్చా vlogger ఉన్నాడు. So introducing our CEO of Conquer FA. Biggest vlogger of the year. And here we go. He's Manish from P2. అన్న అన్ప్రొఫెషనల్ లోలు పట్టుకుంటారు అట్లా ఫోన్లో. ఇట్లా ట్రైపాడ్ తోటి పడతాడు మనిషి, తెలుసా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. Gossips. Kamanishwar, do you know any gossips about your batch? అక్క యాక్చువల్లీ ఏంటంటే ఈ రోడ్లో 2 మర్డర్స్ జరిగినాయి అంట. ఏ పిచ్చాం మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మనిషి అన్న ఇవాళ నిజానికి రెడీ ఉన్నాడు. అందరం లాగా తీస్తున్నాము, అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాం అందరు. కృష్ణన్న మంచి ఆటగాళ్ళు ఉన్నారు. ఈ ఆటగాళ్ళ మధ్యలో మనం ఏం చేయలేదు. సేపు స్నేహితుడు మూవీ ఎంజాయ్ అక్కడ ఎంజాయ్ చేసాం కదా అన్న. చాలా స్కిప్పులు చేసుకుని ఎంజాయ్ చేసాం. అసలు
అదే పాయింట్ అసలు. కరెక్ట్గా ఉన్నప్పుడంతా టిక్ 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 అని నొక్కాం. ఈరోజు యాక్చువల్గా స్నేహితుడు మూవీ స్టార్ట్ చేసినాం. స్నేహితుడు మూవీ వేద్దాం అనుకున్నారు ఉన్నవాళ్ళు. అనుకోవడం కాదు, ఒకటి ఆప్షన్. అదొకటి ఆప్షన్. తర్వాత ప్లాన్లోకి దేవర వచ్చింది. దేవర వచ్చిన తర్వాత దేవరానే లైక్ అది ప్లే చేద్దాం అనుకున్నాం. కరెక్ట్గా అదే టైంలో కరెక్ట్ ప్లే చేద్దాం అనే టైంలో వీసీ సార్ వచ్చారు. సార్ ఆ మూవీతో స్నేహితుడు అనే మూవీతో బాగా ఎంజాయ్ చేస్తుంది ఆ మూవీ. ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యారు, ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యారు, సార్ కూడా కనెక్ట్ అయ్యారు. సో సార్ని అడిగి తీయడం ఇష్టం లేక, సార్ని అడిగి తీసేంత అంటే సార్ని ముందు తీసేంత ధైర్యం లేక కంటిన్యూ చేసాం. లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసరికి చాలామంది దానికి కనెక్ట్ అయ్యి మస్తు ఎంజాయ్ చేశారు. సండే రోజు దేవర పక్క దేవర. ఇంకేం మాట్లాడదు అంటే ఏం మాట్లాడద్దు, ఇంకేదైనా మాట్లాడితే మామూలు అందరు వేసుకుంటారు అందరిని. వెనకాల నిదానమే ప్రధానం, అంతే కదన్నా? నేను ఎవరో తెలియదు, నేను మాస్క్ మ్యాన్ లాగా కొంచెం ఇక్కడ బ్లర్ మాస్క్ పెట్టి ఫేస్ అంతా బ్లర్ అవ్వాలా? ఫేస్ బ్లర్ లేకపోతే ఒక స్పైడర్ మ్యాన్ మాస్క్ కానీ ఏదైనా ఒకటి పెట్టి కవర్ అయిపోవాలి. బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అని. ఎస్ ఐ విల్ ప్రొవైడ్ యూ. ఓకే ఓకే, వేసేద్దామన్నా. ఇక్కడ మెయిన్లీ అన్న తొందరగా నడవద్దు, నేను కొంచెం చేద్దాం. ఇక్కడ ద మెయిన్ నమస్కారం, ఇది సంస్కారం. అండ్ అన్ని ఎంతసేపు ఆడిందంటే ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్. టేబుల్ టెన్నిస్కి అసలు నువ్వు ఇంటర్నేషనల్ అని తెలిసిపోయింది అన్న. అందరు ఇక్కడ ఆటలాడేస్తున్నారు, మా మాత్రం ఏం పని పాట లేకుండా నడుస్తున్నాం. కరెక్ట్, కుక్కలు అక్కడ ఉన్నాయి. ఇది ఎందుకు చూపిస్తుంది నాకు తెలియదు, బట్ కుక్కలు ఉన్నాయని చూపిస్తున్నాయి. ఇది వ్లాగ్ కాబట్టి అన్నీ చూపించాలి. సో థ్యాంక్స్, బై. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ నాయిస్ పొల్యూషన్. మనం ఎక్కడికి వెళ్తాడు నాయిస్ పొల్యూషన్ ఉంటుంది. క్రౌడ్ చూసి ఫ్యాన్స్ అయిపోతారు, అందరు అరుస్తూ ఉంటున్నాను. హలో గైస్, డే 4 వ్లాగ్. సో మేము మళ్ళీ టీఐసీకి వెళ్తున్నాం అన్న. లేదు టీఐసీకి వద్దాం అన్నట్టు. నిన్న 3 స్లాట్లు అయిపోయినాయి, మూడే. ఈరోజు ఇంకా 2 అయిపోతాయి. అట్లా స్లాట్ వైజ్ 5 డిస్ట్రిబ్యూట్ చేసుకొని చెప్పడం ఈజీ అవుతుంది కాబట్టి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది అనమాట. మార్ట్కి పోయి కూల్ డ్రింక్ చిప్స్ తిని పోవాలి, ఎందుకంటే ఇప్పుడే లేచినాం. డైరెక్ట్ లేచి వచ్చేస్తున్నాం. సో ఇట్లా ఏదో తినాలి. చరణ్ గారు దావత్ ఇస్తాడు, కాదు కమలేశ్వర గారు ఇస్తాడు. పర్స్ తెచ్చుకోండి ఈరోజు జీడి దావత్ ఇస్తాడు. కొనుక్కొని మాకు వచ్చినాం వెనకమాల. సో గైస్, మ్యాథ్స్ సార్ వచ్చిండు, అందుకే వ్లాగ్ ఆపాల్సి వచ్చింది మాటల. ఇగో ఇన్ని కొనిచ్చారు, ఇది చూడండి. ఇగో ఇంకా ఇంకున్నాయి. అగో ఆయన చేతిలో కూడా ఉంది. ఏంటండి స్పాన్సర్ కమనీష్. థ్యాంక్స్. అంటే ఏదో అలా కొంచెం లాగ్ ఆపుతా, చాలా కష్టంగా ఉంది పట్టుకోవడం. సో తిన్నామని తెచ్చుకున్నాం గైస్, కానీ తిననీయట్లేదు. అన్యాయం. ఎన్నో చెప్తారు. మనీష్ చెప్పిన మాట నేను వినను అంటున్నా. కమనీశ్వర్ హెడ్లైన్స్ తమిళలో రాలే. సో వాళ్ళకి మాకు సంబంధం లేదు. గ్యాప్లో తాగేస్తున్నాడు. Puzzles we unravel, solving problems, big bucks stacking, no hassle, grinding day and night, profit margin. Guys, hello guys. We are going to ఏం చేయడానికి పోతున్నాను, మూవీని ప్లే చేయడానికి మనమే మేము పోతున్నాం. మనీష్ అన్న రాయల్ ఎంట్రీ, దేవర ముందుట నువ్వు వెంత. ఇక్కడ మన చరణ్ అన్న అందరం కలిసి వెళ్తున్నాం. సో వీడు ఎందుకల్లుండి కాల్ చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు అన్న. వీడు చుట్టమల్ల సగం కట్ చేద్దాం అంటాడు. ఏమన్నా
అండ్ సారీ మన లక్ష్మణ్ అన్న అట్లాంటి నుండి ఇక్కడే ఉన్నాడు కానీ ఉన్నాడా లేదా అన్నట్టు అట్లా దూరం అట్లాంటి క్యారెక్టర్స్ ని పక్కకు పెట్టేసాలి మనం పట్టించుకోవద్దు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? హలో 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 గైస్, ఇప్పుడే మనీష్ అన్న నేను జీబీహెచ్ కింద కూర్చున్నాం. అప్పుడే అన్న వచ్చిండు. హాయ్ చెప్పండి. మనీష్ అన్న అక్కడ వాటర్ తాగడానికి వెళ్ళింది అనమాట. సో చిన్నగా వస్తుంది. ఇప్పుడు ఆయనే కెమెరా హ్యాండిల్ తీసేసుకుంటాడు ఆటోమేటిక్గా. మినిమం ఉంటుంది. ఈరోజు కూడా టీఎస్సీకి వెళ్తున్నాం. 2 అయింది. ఎంత 2 అయింది కదన్న? ఆఫ్టర్నూన్ అయిపోయింది. 2 ఇంకా 2 దాటింది. టైం సో టైం 2:45 అయింది. టీఐసీకి వెళ్తున్నాం. సో అక్కడ కొంచెం వర్క్స్ ఉన్నాయి. సో కంప్లీట్ చేయాలి. అండ్ మీటింగ్స్ ఈరోజు ఉండకపోవచ్చు. సో నేను కాలేజ్కి వెళ్ళలేదు. కొంచెం నా లైక్ ఏదో ఫీవర్ వచ్చింది. సంబంధం లేదు. బుక్ చెప్పాలి. సెలక్షన్ అన్నా చెప్పి అది డిస్కస్ చేసి మళ్ళీ మాట్లాడదాం. ఈరోజు మనం టీఐసీకి వెళ్ళకుండా ఎక్కడికి వచ్చినామంటే ఎక్కడికి ఈసీ బ్లాక్ వచ్చాం. ఈసీ బ్లాక్లో ఒక రూమ్లో మీటింగ్ పెట్టబోతున్నాం. ఏ రూమ్ అంటే పిఎం వస్తుంది 025 సిఎస్సి రూమ్ అనమాట. సో ఈ రూమ్లో మనం పెట్టబోతున్నాం. ఇక్కడే మన మనిషి అనేది ఉండు సెలబ్రిటీ అనమాట. కంప నేను కంప కదా, ఇది కంప, అది కంప. సో ఆ విధంగా సో ఇక్కడ మన ఫోన్ నెంబర్లు చూపేద్ది అట్లా తప్పదు చూపే. వీడియో తీసా అన్న వాళ్ళు కూడా వచ్చారు. సో ఇంకొద్దిసేపట్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మీటింగ్ అంతా అయిపోయింది. అందరు వెళ్ళిపోయారు. జ్ఞాన్ అన్న, శివారెడ్డి అన్న అండ్ అన్న హాయ్ బ్లాగ్ అన్న. సో మనీష్ అన్న ఇక్కడ అందరికన్నా పెద్ద అక్క ఉంది. హాయ్, హౌ ఆర్ యు ఆల్? మా తమ్ముడు చాలా బిజీ అయిపోయాడు. బిజీ తమ్ముడు. మీరే పని పాట లేకుండా వచ్చారు. పెద్దన్న ధ్యాన్ అన్న పని వీళ్ళు సంబంధం లేకుండా ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నువ్వు కూడా కనిపిస్తాను. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. హలో ఫ్రెండ్స్ ఏం కనిపిస్తలేదు ఫ్రెండ్స్, చీకట్లో ఉన్నాం ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్, మీరన్నీ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. హలో గైస్, మేము ఈరోజు బ్లాగ్ తీసినాం అన్న. తీసినాం ఐ థింక్ కొన్ని ప్లేస్లో తీసినాం. ఈరోజు డే 6 ఐ థింక్, డే 6 or day 5. సో ఈరోజు లైక్ మేము ఎక్కడికి వెళ్ళాం, మనం మీటింగ్ జరిగింది ఇక్కడ సిఎస్సి బ్లాక్లో మీటింగ్ జరిగిందనమాట. సో P1కి, P2కి అండ్ E2కి, E2 E3 కదా, E2 జస్ట్ E2కి బండి అన్న డైరెక్ట్ చేసి. సో మీటింగ్ అయితే జరిగిందనమాట అబౌట్ ది స్టార్టప్స్. అండ్ 15 మెంబర్స్ ప్రతి బ్యాచ్కి 50 మెంబర్స్ని సెలెక్ట్ చేసి సో వాళ్ళకు ఒక చిన్న మీటింగ్. సో అదైతే ఈరోజు జరిగిందనమాట. ఇప్పుడు సో చాలా పని చేసినాం మధ్యలో దారిలో. సో అవన్నీ వీడియోస్లో బట్ చాలా పని చేసినాం. మధ్యలో చాలా మంది వచ్చారు, టైం పాస్ అది ఇంకా బాగుంటుంది. కానీ ఇది తీయలేకపోయాడు. అప్పుడు ఫోన్ అన్నీ ఇవ్వలేదు. మధ్యలో వచ్చినాయి కొన్ని క్లిప్స్ వచ్చినాయి బాగా, కొన్ని వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఒక మెన్షన్ చేద్దాం. ఓకే ఒక అద్భుతమైన స్టార్టప్ ఉంది. సో బ్లాస్ట్ అయితే అది బయటకు వస్తే, సో అదే జీబీహెచ్కి వచ్చినాం. ఆ స్టార్టప్ గురించి ప్లానింగ్ అన్నట్టు. అది అయిపోయిన వెంబటనే ఎగ్జిట్ అయినాక వీళ్ళు కంటిన్యూ విత్ ద బ్లాగ్. అప్పుడు విందాం. ఓకే ఇప్పుడైతే వీళ్ళు కొట్టు అన్న వాళ్ళ రూమ్. బై పేరు కూడా చెప్పు.
ఇప్పుడే 11:03 అవుతుంది కరెక్ట్గా టైమ్. సో మీటింగ్ అయిపోయింది. అన్న వాళ్ళ దగ్గర వెళ్ళి కలిసేసి వచ్చిన ఒక చిన్న డిస్కషన్ అనమాట కొత్త యాప్ గురించి. సో ఇప్పుడు కరెక్ట్గా 12:01కి కదన్నా, 12:01కి ఒకటి రిలీజ్ చేయాలి మేము. సో అంటే ఆ టైంలో మేము ఏమేమి చేస్తాం, ఏ రష్ ఉంటుంది, ఎట్లా టోటల్ ఫాస్ట్గా చేసేస్తాం. ఇప్పుడు 11:04 అయింది టైం. 12:01 కల్లా ఆ రీల్ రాకపోతే నాకు సాదే. ఎందుకంటే ఒక పోస్ట్ చేసి మరీ చెప్పిన ఎవ్రీ వెడ్నెస్డే సండే వస్తుందని చెప్పి. సారీ మమ్మీ బ్యాగ్ అది ఏదో తీసుకున్నా, బ్యాగ్ తీసుకున్నా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. డోరెట్ సో అయిపోయింది. ఇప్పుడు మన బ్యాగ్ దొరికింది. ఎందుకంటే దరిద్రం ఏంటంటే నా ఫోన్లో ఛార్జింగ్ జస్ట్ 3% ఉంది. సో ఇప్పుడు పరుగు కాంబినేషన్ మీ రూమ్లో ఎక్స్టెన్షన్ కార్డు ఉందారా? ఎక్స్టెన్షన్ ఉందా మీ రూమ్లో? దాదా ఉరుకుతున్నా. దుర్గప్రసాద్ ఫోన్ చేయరా? వాడికి ఫోన్ రమ్మని. ఇప్పుడు ఓ మై గాడ్, In the halls of the rock, Miss Andre's colossal. Managed with the charge, line sharp like the chisel. Startups bloom, real life puzzles we unravel. Solving problems, big bucks, stacking no hassle. Grinding day and night. రూమ్కి వెళ్తున్నాం. ధ్యానేశ్వర్ అన్న ఇంకా మానే రూమ్, అట్లానే మనీష్ అన్న కూడా ఇక్కడ ఉండవు. ఏదో చేస్తున్నారు, ఏం చేస్తారు నాకైతే అర్థం కావట్లేదు. అన్నయ్య హాయ్, ప్లీజ్ హాయ్. సచ్ ఏడతాను. హాయ్. ఓకే, వీళ్ళు ఏదో పని చేస్తున్నట్టు ఇక్కడ ఏదో పని చేస్తున్నట్టు, నిజంగా పని చేస్తున్నారు. అబ్బో ఓకే ఏం చేస్తున్నా? రూమ్కి వచ్చా. ఏంటి సార్ అది? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. సో ధ్యానన్న వర్కహాలిక్. డౌటా? కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. ఇక ప్రొఫెషనల్ బ్లాగర్ వచ్చారనమాట. టైం వచ్చేసరికి 1:14. సో 1:14 అయినా సరే ఇంకా కష్టపడుతున్నా నేను అందరు కూడా. అండ్ ధ్యానంలో ఇప్పుడు మన thumbnail కి కొంచెం ఎత్తున్నాం, కొంచెం మార్పులు చేర్పులు. అండ్ ఇక్కడ చార్ట్ ఏదో అన్న వరకు ఏదో సబ్మిషన్ ఏదో ఉందంట. ఆ చార్ట్ ఏంది మనకి అంత అర్థం కాదు. ఇది స్కేల్ ఉంది పెద్దది, స్కేల్ అన్నమాట. ఇది స్కేల్. ఈ స్కేల్ తో ఏం చేస్తారు ఏం మనకు అర్థం కావట్లేదు. ఇది తిప్పుతే తిరుగుతుంది అది బేసికలీ. అండ్ దిస్ ఇస్ హరీశ్వర్ అన్న, బిగ్గెస్ట్ ఇంట్రోవర్ట్ అన్న. కమనేశ్వరాలు అన్న సేమ్ డిట్టు కాపీ పేస్ట్ అట్లా అన్న చేశాడు. సో అన్న దిస్ ఇస్ ద thumbnail. సో జరిపినాడు చాలు, అది చాలు. అన్న అది చేస్తే సరిపోద్ది. అలా ఇక్కడ మేము రావాలన్నమాట. సో బానే అలా జరుగుతుంది వాళ్ళ కార్యక్రమం అలా. బాయ్ ఫ్రెండ్స్.